వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సంబరాలు జరుపుకోవడం ఏమిటని బీజేపీ పార్టీ నర్సాపూర్ ఇన్ఛార్జి రఘువీరారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఉమ్మడి వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట వెల్దుర్తి మండలంలోని బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 6 గ్యారెంటీలని ఏ ఒక్కటి పూర్తి చేయలేదని సంబరాలు జరుపుకోవడం ఎందుకని ఆయన విమర్శించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను వాడుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. హైడ్రా పేరుతో పేద ప్రజల బ్రతుకులను రోడ్డుపాలు చేశారన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయిన వాటిలో ప్రజలకు అనుమతిస్తే బాగుండేదని, ఇండ్లు లేని నిరుపేదలు ఎంతోమంది గూడు లేక చల్లటి చలిలో మగ్గుతున్నారని వారికి ఇండ్లు చేయాలని తెలిపారు. నేడు అన్ని మండలాల నుండి బీజేపీ పార్టీ తరపున బైక్ ర్యాలీలతో నర్సాపూర్కు చేరుకొని నర్సాపూర్లో భారీ బైక్ ర్యాలీ చేపట్టనున్నామన్నారు. మేం చేసే ఈ నిరసన ర్యాలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నామని తెలిపారు. సంవత్సర పాలనలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఒకరు పని చేస్తే ఒకరు కాళ్ళు అవుతారు, ఇంకోరు చేస్తే ఇంకోళ్ళు అవుతారు. మేము వాళ్ళకు స్వేచ్ఛనిచ్చినాం. హైవేలు కావాలన్నారు, ఇచ్చినాం. బోయిన్పల్లికి వెళ్ళి ప్యారడైజ్ బ్రిడ్జ్ కావాలన్నారు, ఇచ్చినాం. వాళ్ళు ఏం తెలంగాణకు కావాల్సిన డెవలప్మెంట్ ఏది అడిగినా కేంద్రం సహాయం చేస్తున్నా, ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ ఉందో వీళ్ళంతా కూడా విధ్వంసానికే పోతున్నారు కానీ ఒక కన్స్ట్రక్టివ్గా పోవట్లేదు. ఏదానికి కూడా ఒక ప్రణాళిక లేకుండా ముందుకు పోతున్నారు. అభివృద్ధి లేదు. ఇప్పుడు మీరు హైడ్రా తీసుకుంటే ధనపై కూలగొడుతున్నారు. పేదోళ్ళ ఇల్లులన్నీ కూడా కొడుతున్నారు. ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఖాళీ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఒక స్థానం కల్పించి, ఒక గృహం కల్పించి తర్వాత మీరు డెమాలిషన్ చేసి వాళ్ళు సంతోషంగా ఉంటారు, మీరు సంతోషంగా ఉంటారు, మేమందరం కూడా సంతోషంగా ఉంటాం. కానీ అట్లా కాదు, మీరు రైట్ అవే పోయి కూలగొట్టేస్తున్నారు. ఇప్పుడు బైక్ ర్యాలీ ఎందుకోసం చేస్తున్నారు? ఇవన్నిటి మీద కూడా నిరసన తెలుపుతూ ఈ బైక్ ర్యాలీ చేయడం జరుగుతున్నది. రైతు రుణమాఫీ పార్షియల్గా చేస్తారు, కొంతమందికి చేస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క ఇచ్చిన వాగ్దానం కూడా అన్ని నెరవేర్చలే. పేదలు వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ప్రజల సమస్యల మీద మీరు వచ్చి సమస్యలు సాల్వ్ చేయాలనే దాని మీద మేము మిమ్మల్ని నిలదీయడానికి ఈరోజు ఈ బైక్ ర్యాలీని తీసుకొని వెళ్తున్నాం. ఎక్కడి వరకు? ఇక్కడ నుంచి నర్సాపూర్ పోతాము. అన్ని మండలాల నుంచి నర్సాపూర్ హెడ్ క్వార్టర్స్లో మేము ర్యాలీ చేసి సభ పెట్టి ఒక ఛార్జ్ షీట్ విడుదల చేయబోతున్నాం.